హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వైస్ ప్యాను. ఈరోజు చాలా హెల్దీగా టేస్టీగా మునక్కాడ పాల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పు ములక్కాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకుందాము. దీన్ని స్కిన్ రిమూవ్ చేసైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ రిమూవ్ చేయటం లేదు. సో ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు మనం. ఒక కప్పు ములక్కాడ ముక్కలకి 2 కప్పుల పాలు పోసుకుందాం. పాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుతో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి. వెన్నతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి కర్రీకి సరిపోతుందండి. సో ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత, మరీ ఎర్రగా వేయించుకోక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం మీకు తగినంత వేసుకోండి. నాకు 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత 2 కప్పుల పాలు వేడి చేసి కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. పచ్చిపాలు కన్నా కాచి చల్లార్చిన పాలు బాగుంటాయి. సో 2 కప్పుల పాలు పోసుకోవచ్చు, లేదా 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళైనా పోసుకోవచ్చు. అచ్చం పాలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో మూతని పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అంతా బాగా ఉడికిపోయి ఉంటుందండి. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎటువంటి మసాలాలు వేసుకోలేదండి, కానీ కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో మునక్కాడలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ములక్కాడని రెగ్యులర్గా తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మునక్కాడ పాల కర్రీ తయారు చేసుకున్నాం కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను.